వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మైక్రోవేవ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎంఎస్సి ఆర్ ఎండబ్ల్యూఎస్సి వాట్ ఎవర్, ఓకే. C20 వాళ్ళు కూడా చూసుకోవచ్చు, సేమ్ సిలబస్సే ఉంటుంది. ఈవెన్ C16 వాళ్ళు కూడా చూసుకోవచ్చు. బట్ C16 వాళ్ళకి చిన్న ఫస్ట్ యూనిట్ డిఫరెన్స్ ఉంటుంది, ఓకే. బట్ C20 C23 యాక్యురేట్. సో రెగ్యులర్ అన్నా సప్లీ అన్నా దేనికైనా ఉంటే మీకు సబ్జెక్ట్స్ రిలేటెడ్గా చూసుకోండి, ఓకే. ప్యాటర్న్ మారుతుంది అంతే తప్ప. ఇప్పుడు ఇదైతే C23 కరికులం చూసి నేను చెప్తున్నాను. ఆల్రెడీ మైక్రో కంట్రోలర్స్ అండ్ దెన్ సంథింగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ప్లీజ్ వెళ్ళి చూడండి. ఒకవేళ కనుక C20 స్టూడెంట్స్ ఉంటే M3 రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో పెట్టాం, చూసుకోండి, ఓకే. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చూడాలంటే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో 5 యూనిట్స్ ఉన్నాయి. ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ వేవ్ ప్రాపగేషన్, యాంటీనా, మైక్రోవేవ్ కాంపోనెంట్ డివైస్, రెడార్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఇందులో మీరు చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ యూనిట్స్ అన్నీ కూడా SS అండ్ 1.5 SS ఉన్నాయి. ప్రతి యూనిట్ నుండి 2 షార్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పేది క్లారిటీగా విని మీరు ఎగ్జామినేషన్స్లో వెళ్ళండి. ఫస్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అండ్ వేవ్ ప్రాపగేషన్ నుండి 1.5 essay వస్తుంది. ఆ 1.5 essayలో కూడా మీకు ప్రాపగేషన్స్లోనే ఎక్కువ అడుగుతాడు. మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపగేషన్స్ 3 ఉన్నాయి, ఆ 3 చదవండి, ఓకేనా. అందులో నుంచి ఒక essay కవర్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్ ది గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ విత్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ డిస్టెన్స్ ప్లీజ్ అండ్ అప్లికేషన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ అంతా కలిపి అడుగుతాడు, ఓకే. గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, జస్ట్ డెరివేషన్ ఏం అవసరం లేదు, ఈక్వేషన్ ఇవ్వండి, నీట్గా డయాగ్రామ్ వేయండి గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్లోని, అండ్ అలానే డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాసి గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ ఒక 3 అప్లికేషన్స్ 3 లిమిటేషన్స్ రాసుకోండి, సరిపోతుంది. దట్ ఈస్ 1 10 మార్క్ ఎస్ఐ, ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి, ఎక్స్ప్లెయిన్ ఐనోస్ఫియరిక్ వేవ్ స్కై వేవ్ ప్రాపగేషన్, ఓకే. అది 1.10, ఓకే. ఇది పక్కా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే 1.12 ఎక్స్ప్లెయిన్ స్పేస్ వేవ్ ప్రాపగేషన్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్పేస్ వేవ్ ప్రాపగేషన్, ఓకే. ఈ 3 చూసుకోండి, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఈ 3 బాగా చూసుకోండి. షార్ట్స్ విషయానికి వస్తే, ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే మీకు లైక్ ఇక్కడ డెఫినేషన్స్ ఉంటాయి, ఆ డెఫినేషన్స్ చూసుకోండి. క్రిటికల్ ఫ్రీక్వెన్సీ ఒకటి, అండ్ స్కిప్ డిస్టెన్స్ ఒకటి, స్కిప్ జోన్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఈ 4 చూసుకోండి డెఫినేషన్స్. అండ్ రిఫ్లెక్షన్ కోవిషియంట్ అండ్ స్టాండింగ్ వేవ్ రేషియో డెఫినేషన్స్ చెప్తున్నాను. 3 essays చెప్పాను, 6 డెఫినేషన్స్ చెప్పాను, అవి చూసుకోండి, ఓకే. అవి 6 షార్ట్స్ కాదు, 6 డెఫినేషన్స్. అవి ఆ 6 డెఫినేషన్స్ నుంచి ఎన్నైనా అడగవచ్చు మీకు. యాంటీనాస్ కొంచెం లెందీ అంటే ఏమంటారంటే కొంచెం ఎక్కువ ఎస్సేస్ కలిగి ఉంటాయి ఇందులో, బట్ అన్నీ మీరు ఎలాగ చదవలేరు కాబట్టి కొన్ని చెప్తా, అందులో ఇంపార్టెంట్వి చెప్తాను నేను. ఫస్ట్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ హార్న్ యాంటీనాస్ అండ్ గివ్ ఇట్స్ అప్లికేషన్స్, చాలా ఇంపార్టెంట్. 2.8 2.9 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పారాబొలిక్ డిష్ యాంటీనా. అండ్ థర్డ్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎండ్ ఫైర్ అరే అండ్ బ్రాడ్ సైడ్ అరే. రెండిటికి డయాగ్రామ్స్ ఉంటాయి, వాటి యొక్క డయాగ్రామ్స్ డ్రా చేసి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వండి, ఓకే. పారాబొలిక్ డిష్ యాంటీనా చెప్పాను, హార్న్ యాంటీనా చెప్పాను, అండ్ అలానే ఎండ్ ఫైర్ బ్రాడ్ ఓకే, బ్రాడ్ సైడ్ అరే. ఈ 3 పక్కా చదవాల్సిన ఎస్ఏ క్వశ్చన్స్, ఓకే. షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే మీకు ఇక్కడ రేడియేషన్ ప్యాటర్న్, డైరెక్టివ్ గెయిన్, డైరెక్టివిటీ, బ్యాండ్ విత్, ఓకే, యాంటీనా ఎఫిషియన్సీ అండ్ యాంటీనా అపర్చర్. టోటల్గా 6 చెప్పాను. ఈ 6 షార్ట్స్ చదవండి, డెఫినేషన్స్ చదవండి, ఓకే. ఖచ్చితంగా చదవాలి, అప్పుడే మీకు ఏమంటారు షార్ట్స్ కింద వస్తాయి. ఇది ఫస్ట్ షార్ట్ చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా అప్లికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్మార్ట్ యాంటీనాస్, ఇవి షార్ట్స్ విషయంగా చదువుకోండి. మైక్రోవేవ్ కాంపోనెంట్ అండ్ డివైజెస్లో మీకు మెయిన్గా ఇందులో 2 essays వస్తాయి, ఓకే, అండ్ 2 షార్ట్స్ వస్తాయి. ఆ 2 essaysలో కూడా ఏం ఎక్కువ అడుగుతాడంటే చూడండి, 3.9 ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్, అదొకటి. 3.11 ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఈ 2 కూడా డయాగ్రామ్సే చాలా పెద్దగా ఉంటాయి, ఆ డయాగ్రామ్స్ వేసేసి కొంత అప్లికేషన్స్ అలా రాసిన ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్, ఓకే. 2, ఓకే. 2 తర్వాత ఇక్కడ వేవ్ గైడ్స్ ఉంటాయి, ఓకే, మైక్రోవేవ్ కాంపోనెంట్స్, అవి చూడండి. అవి మనం ఏం చేద్దామంటే ఏం చదువుతారంటే ఇందులో
ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఇన్ రెక్టాంగులర్ వేవ్ గైడ్లో మైక్రోవేవ్ సిగ్నల్ అనేది ఎలా ప్రాపగేట్ అవుతుంది అనేది మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అండ్ రెక్టాంగులర్ వేవ్ గైడ్స్ యొక్క మోడ్స్ లైక్ టీఈ మోడ్, టీఎం మోడ్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తే బాగుంటుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఇప్పుడు చెప్పిన 3 ఆల్రెడీ రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్, TW2 ఇప్పుడు ఇది చెప్పాను. ఇంకొకటి ఉంది 4th వర్కింగ్ ఆఫ్ గన్ డయోడ్. ఓకే, 3.13. ఇవి 4 ఎస్ఏస్ మ్యాండేటరీగా చదివి వెళ్ళండి. మీ లక్ బాగుంటే 2 వచ్చేస్తాయి, లేదా అట్లీస్ట్ 1 అయినా వస్తుంది. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఏమంటారంటే ఫంక్షన్ ఆఫ్ వేవ్ గైడ్ అండ్ క్లాసిఫై దమ్ 3.3 అండ్ ఓకే 3.2 కూడా డిఫరెంట్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అండ్ దర్ అప్లికేషన్. అంటే ఏ బ్యాండ్, సి బ్యాండ్, కే బ్యాండ్, కేవ్ బ్యాండ్, ఎక్స్ బ్యాండ్, అలా బ్యాండ్స్ ఉంటాయి మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీలో. ఆ బ్యాండ్స్ వాటి యొక్క అప్లికేషన్స్ ఎక్కడ వాడతారు, శాటిలైట్లోనా, మైక్రోవేవ్లోనా, లేక మొబైల్లోనా, అలా ఎందులో వాడతారు అనేది అప్లికేషన్స్ ఉంటుంది. అది సెకండ్. థర్డ్ షార్ట్ వచ్చేసినప్పటికీ టీఈ మోడ్ అంటే ఏంటి, టీఎం మోడ్ అంటే ఏంటి, 3.5 పక్కా చూడండి. అండ్ ఓకే నెక్స్ట్ నేను చెప్పిన 3.2 వదిలేయండి. 3.3లోని ఫంక్షన్ ఆఫ్ వేవ్ గైడ్ అండ్ క్లాసిఫై దమ్ ఒకటి, అండ్ టీఈ మోడ్, టీఎం మోడ్ డెఫినేషన్స్, డామినెంట్ మోడ్, కట్ ఆఫ్ వేవ్ లెంత్, కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఈ 3 డెఫినేషన్స్ చదువుకోండి. ఓకే, సో ఇవి షార్ట్స్ ఈ లెసన్ నుండి. రెడార్స్లో బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రెడార్ 2 essays కదా ఇందులో కూడా. ఓకే, అది షార్ట్. అది బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రెడార్ అనేది షార్ట్. అది ఎస్ఏలో అడిగితే 5 మార్క్స్ ఎస్ఏ కింద అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి, చదవండి. ఓకే, ఖచ్చితంగా అడిగే రెడార్ రేంజ్ ఈక్వేషన్ మీరు ఖచ్చితంగా అది ఇంపార్టెంటే. మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి. ఓకే, మీరు చూసుకోవచ్చు. 4.2 డిరైవ్ ద ఫ్రీ స్పేస్ రెడార్ రేంజ్ ఈక్వేషన్. ఓకే, అండ్ ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేంజ్ ఆఫ్ ఎ రెడార్. ఈ రెండు కలిపే 4.2, 4.3 కలిపే డిరైవ్ రెడార్ రేంజ్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెడార్ రేంజ్. అంటే రెడార్ రేంజ్ ఈక్వేషన్ మీరు ఫైండ్ చేసేటప్పుడు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది, ఇంకోటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది రెడార్ రేంజ్ ఈక్వేషన్లోని. సో అవి ఏ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. 4.2 అండ్ 4.3 యాజ్ అ సింగిల్ ఎస్ఏ కంబైన్డ్గా చదవండి. ఓకే, నెక్స్ట్ ఎస్ఏ, ఫస్ట్ ఎస్ఏ చెప్పా. సెకండ్ ఎస్ఏ వచ్చేసినప్పటికీ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ 4.11. నెక్స్ట్ 4.5 డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పల్స్ రాడార్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. ఓకే, మీరు ఒకవేళ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందులో రాడార్ రేంజ్ ఈక్వేషన్ మ్యాండేటరీగా చదువుతారు. అవి కాకుండా 3 essays ఉన్నాయి, ఓన్లీ 3 ఉన్నాయి. మీరు చదవలేను అనుకుంటే 3 ఐదర్ పల్స్ రాడార్, కంటిన్యూస్ వేవ్ రాడార్ చదివేసి మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ వదిలేయండి. లేదు మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ మీకు అర్థమైంది అనుకుంటే సిడబ్ల్యూ రాడార్ వదిలేసి పల్స్ రాడార్ చదవండి, అంతే. ఓకే, పల్స్ రాడార్, సిడబ్ల్యూ రాడార్ చాలా ఇంపార్టెంట్. నా సజెషన్ వచ్చేసినప్పటికీ ఫెరీడ్ రాడార్ రేంజ్ ఈక్వేషన్ పక్కా ప్రిపేర్ అయ్యి సిడబ్ల్యూ రాడార్ బ్లాక్ డయాగ్రామ్ వర్కింగ్, పల్స్ రాడార్ బ్లాక్ డయాగ్రామ్ వర్కింగ్ చూసుకుంటే ఇట్స్ ఇనఫ్. అవి essays 3 ఇనఫ్. ఓకే, 3 ఇనఫ్. అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రాడార్ పక్కా తెలిసి ఉండాలి మీకు, అది షార్ట్ కింద అడుగుతాడు. అండ్ అలానే నెక్స్ట్ వచ్చినప్పటికీ డూప్లెక్సర్ అంటే ఏంటి, డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అప్లికేషన్స్ ఆఫ్ రాడార్. ఇవి 4 షార్ట్స్, 3 essays, చాలా సింపుల్, రాడార్ వదులుకోవద్దు. ఓకే, అండ్ 5th యూనిట్ నుండి ఐ థింక్ ఒకటే వస్తుంది అనుకుంటా ఎస్ఏ క్వశ్చన్. ఎస్, ఒకటే ఎస్ఏ క్వశ్చన్. శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టము. ఇందులో మెయిన్గా 2 ఉంటాయి essays, అవే చదువుకోండి. 5.6 డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఓకే, 5.7 అది, సారీ ఎంత, 5.6 అది డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టము. అండ్ 5.7 ఇక్కడే ఉంది, డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎర్త్ స్టేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ బ్లాక్. ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. ఇవి మిస్ అయితేనే మీకు ఇవి అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్ ఆఫ్ GPS DTH. ఓకే, 5.11 అండ్ 5.12. మీకు టైం ఉంటే ఈ DTH GPS రిలేటెడ్గా ఏం వర్క్ చేస్తుంది, దాని డయాగ్రామ్స్ ఏంటి అని చూడండి. ఓకే, అండ్ సింపుల్, మీరు ఏదో ఇంపార్టెంటే చదవాలని టార్గెట్లో వెళ్తే అది కష్టమవుద్ది. ఎందుకంటే GPS అనేది, DTH అనేది ఆల్రెడీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మీరు మొబైల్లో చూస్తున్నారు, మీరు హోమ్కి శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా మనకి టెలివిజన్ ఛానల్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా రియల్ టైం మనకు తెలిసినవే. సో అవే మీకు ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతున్నాడు యూజింగ్ దిస్ థింగ్. ఓకే, సో అలాంటి వదులుకోవద్దు. ఇప్పుడు 5.6, 5.7 చదవండి, అవి మ్యాండేటరీ, అవే మెయిన్ ఇంపార్టెంట్. బట్ అవి టైం ఉంటే పక్కా క్లియర్ చేసుకొని చూసుకోండి, అట్లీస్ట్ డయాగ్రామ్స్ అయినా, అంతే. షార్ట్స్ విషయానికి వస్తే అప్ లింక్, డౌన్ లింక్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలుసుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నీడ్ ఫర్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఓవర్ టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఓకే, దట్స్ ఇట్. ఇవి ఇంపార్టెంట్ షార్ట్స్ అండ్ essays. MWSC పాస్ అవ్వడం చాలా ఈజీ అకార్డింగ్ టు మీ.
ఓకే. ఎందుకంటే డయాగ్రామ్స్‌కి వెయిటేజ్ ఉంటుంది. అండ్ నీట్‌గా అర్థమయ్యేది కూడా. ఎక్కడ ట్విస్టెడ్‌గా ఉండదు. మేబీ ట్విస్ట్ అయితే మీరు యాంటీనాస్‌లా కొంచెం ఆ యూనిట్‌లోనే ట్విస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే కొన్ని ఫీల్డ్ ఈక్వేషన్స్, ఆ కాన్సెప్ట్స్, మైక్రోవేవ్స్ కొంచెం అర్థం కాకపోవచ్చు. బట్ రాడార్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ లాస్ట్ 2 యూనిట్స్ అనేవి అంత కష్టంగా అనిపించవు. రియల్ టైమ్‌లో మీరెళ్తే కష్టమే. బట్ చదవడానికి ఈజీగానే అనిపిస్తాయి మీకు. ఓకే. దట్స్ ఇట్. థాంక్ యూ.